వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో అతిథుల సాక్షిగా మీ అందరి సమక్షంలో మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం. నేను చనిపోయే వరకు నేను అహల్యనే ప్రేమిస్తాను. ఐ లవ్ అహల్య, ఐ లివ్ ఫర్ అహల్య, ఐ డై ఫర్ అహల్య. నేను గౌతమ్ గారి భార్యని. ఆయనతో 3 ముళ్ళు వేయించుకుని 7 అడుగులు వేసిన తన అర్ధాంగిని. ఒసే అహల్య, నువ్వు రానంత వరకు నేను గౌతమ్ చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ నువ్వు వచ్చావు, నా గౌతమ్ని నాకు దూరం చేశావు. నన్ను చావకుండా బ్రతకనివ్వకుండా జీవోత్సవాన్ని చేశావు. అలాంటి నేను బ్రతకనివ్వని, నీ కడుపులో బిడ్డను కూడా బ్రతకనివ్వను. డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళావు కదా, కరెంటు ఉంటేనే కదా నీకు డెలివరీ అయ్యేది. మొత్తం చీకటైపోతే నీ బ్రతికే చీకటైపోతుంది. ఆ చీకట్లో నువ్వు నీ బిడ్డ చచ్చి నరకానికి పోతారు. ఇదేంటి ఇప్పుడు పవర్ పోయింది? ఆల్యా, కామ్ డౌన్. అరే ఇప్పుడు పవర్ పోయిందేంట్రా? వర్షం వచ్చేలా ఉంది కదరా, అందుకే పవర్ పోయినట్టుంది. త్వరగా జనరేటర్ ఆన్ చేయించరా. కొంచెం మోచుకోమ్మా, పవర్ వచ్చేస్తుంది. డాక్టర్, పవర్ ఫ్లిప్ అయినట్టుంది డాక్టర్. ఆల్యా, కొంచెం వచ్చుకో, పవర్ వచ్చేస్తుంది. వెంటనే డెలివరీ స్టార్ట్ చేద్దాం, సరేనా? కొంచెం వచ్చుకో. డాక్టర్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి బేబీ పవర్ పోయింది? నేనే ఆఫ్ చేశాను మా. చీకట్లో డెలివరీ ఎలా చేస్తారో నేను చూస్తాను. మంచి పని చేసావు బేబీ. గౌతమ్, పవర్ పోయిందండి. బయట వర్షం పడుతుంది, ఫ్యూజ్ పోయిందేమో. త్వరగా మెయింటెనెన్స్ వాళ్ళకి కాల్ చేయండి, ఫ్యూజ్ వేయమని చెప్పండి, లేదంటే జనరేటర్ ఆన్ చేయమని చెప్పండి. లోపల అహల్యకి పెయిన్స్ వస్తున్నాయి. చీకట్లో డెలివరీ చేయటం కష్టం. ఓకే మేడం, మీరు వెళ్ళి అహల్య దగ్గర ఉండండి, లేదంటే తను భయపడుతుంది. మేము వెళ్ళి చూసొస్తాం. సరే, మేక్ ఇట్ ఫాస్ట్. ఏంటండి ఇలా జరిగింది? కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. ఈరోజు వరుసగా అన్ని అపశకునాలే జరుగుతున్నాయి. పోయి ఈ రోజే వదిన డెలివరీ పెట్టుకున్నాం. ఏమవుతుందో ఏంటో. దరిద్రానికి దాయాదులు ఎక్కువని, అసలే దాని పరిస్థితి బాగోలేదు అనుకుంటే దానికి తోడు ఈ కరెంటు పోవడం ఒకటి. అసలు ఈ రోజు నా ముని మనవణ్ణి ఎత్తుకునే అదృష్టం ఉందో లేదో, ప్రసవం జరుగుతుందో లేదో. కొంచెం ముచ్చుకోమా, పవర్ రాగానే డెలివరీ స్టార్ట్ చేద్దాం. నా వల్ల కావడం లేదు డాక్టర్. హలో కరెంట్ ఆఫీస్,
ఫ్రెండ్స్ హాస్పిటల్ ఉన్న ఏరియాలో పవర్ పోయింది. కాస్త త్వరగా చూడండి, ఒక ఇంపార్టెంట్ సర్జరీ జరుగుతుంది. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళకు తెలియకుండా పెళ్లి చేసుకుని కడుపులు తెచ్చుకుంటే ఇలాగే జరుగుతుంది. ఏ ముహూర్తాన పెళ్ళయిందో అన్ని దరిద్రాలే. కాసేపు నువ్వు ఆగుతావమ్మా? ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు. లేకపోతే ఏంట్రా? గౌతమ్ ఒక్కసారైనా నా మాట విన్నాడా? అహల్యకెన్ని జాగ్రత్తలు చెప్పుంటాను, పోనీ అదైనా విందా? తీరా ఈ పరిస్థితి తెచ్చుకుంది. నన్ను కాపాడడానికి వదిన ఇబ్బంది పడింది కదా నానమ్మ, తనని ఎందుకంటావు చెప్పు. డోంట్ వరీ బామ్మగారు, పవర్ వచ్చేస్తుందిలే, మీరు కంగారు పడకండి. కరెంట్ లేకపోతే జనరేటర్ ఉంది కదా బామ్మగారు, కంగారు పడకండి. గౌతమ్ వాళ్ళు వెళ్ళారు కదా, చూసుకుంటారు. ఓ షిట్, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందేంట్రా? అప్పుడప్పుడు లోడ్ ఎక్కువైనా ఇలాగే జరుగుతుందిరా. ఇప్పుడు ఎలా రా? ఎలక్ట్రిసిటీ వాళ్ళు రావాలంటే టైం పడుతుంది కదా. ఆ? జనరేటర్ ఉంది కదా, అది ఆన్ చేద్దాం. పదరా. సెక్యూరిటీ నమస్తే సార్. త్వరగా జనరేటర్ ఆన్ చేయవయ్యా, పైన సర్జరీ జరుగుతుంది. త్వరగా స్టార్ట్ చేయి. ఏం చేస్తున్నావు? స్టార్ట్ అవడం లేదు సార్. ఎందుకు స్టార్ట్ అవడం లేదు? సారీ సార్, జనరేటర్లో డీజిల్ లేదు సార్. డీజిల్ అయిపోవటం ఏంటయ్యా? ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా. ఏం చేస్తున్నావు నువ్వు? ట్రాన్స్ఫార్మర్ ఏమో పేలిపోయింది, జనరేటర్లో ఏమో డీజిల్ లేదు. ఇప్పుడు ఎలా? సర్జరీ ఎలా చేస్తారు?